హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలలో భాగంగా కల్వకుర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాల్లో పల్లకి సేవ, డోలారోహణం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘనంగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్యా కమిటీ చైర్మన్ మరియు శ్యామ్ సుందర్, బచ్చు రామకృష్ణ, బల్సు శ్రీరాములు, కలిమిచర్ల రమేష్, ఉప్పు ఆంజనేయులు, మేడిశెట్టి సురేష్, జూలూరు రమేష్, శ్రీధర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి దేవాలయం కల్వకుర్తి ఈరోజు అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం. ఇప్పటికీ కల్వకుర్తిలో 35 సంవత్సరం అవుతుంది అమ్మవారి గుడి నిలిచి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అమ్మవారి పుట్టినరోజు, అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం, నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఇక్కడ అందరం జరుపుకుంటాం. ఆర్యవైశ్య సోదరులందరూ కలిసిమెలిసి ఆర్యవైశ్య సంఘాలు, వాసవి కోసం, అవోప అన్ని సంఘాలు కలిసి చక్కగా ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నాం. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు. మరి అమ్మవారి పుట్టినరోజు నాడు మరి అమ్మవారి పల్లకీ సేవ, తర్వాత కుంకుమార్చన, అమ్మవారి డోలారోహణం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటున్నాయి. తర్వాత అందరికీ భోజన ప్రసాదాలు ఉంటున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు చక్కగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం కల్వకుర్తి కన్యకా పరమేశ్వర దేవి దేవాలయం కల్వకుర్తి. త్రినేయని నటుడు చందు ఆత్మహత్యపై భార్య స్పందన. త్రినేయని నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆమెతో సహజీవనం చేస్తున్న చందు సూసైడ్ చేసుకున్నారు. దీనిపై అతని భార్య శిల్ప స్పందిస్తూ, మాకు 2 పిల్లలు ఉన్నారు. పవిత్ర వల్లే మా మధ్య విభేదాలు వచ్చాయి. నాతో ఉండలేనని చందు చెప్పారు. ఎక్కడున్నా సంతోషంగా ఉండు అని చెప్పా. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. తాజాగా పవిత్ర చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన చందు ఇంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అకాల వర్షంతో మరణించిన వారికి ఆర్థిక సహాయం చేశారు. నిన్న అకాల వర్షానికి ప్రమాదవశాత్తు వాసుదేవపూర్ వద్ద పిడుగుపాటుకు గురై చనిపోయిన మాడ్గుల మండలం తలకొండ గ్రామవాసి ప్రవీణ్ చారి మృతదేహం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరిలో పరిశీలించి కుటుంబ సభ్యులకు 5,000 తక్షణ ఆర్థిక సహాయం చేశారు. అతనితో పాటు ప్రమాదానికి గురై మాడుగుల గ్రామ నివాసి నిరంజన్ గౌడ్ ఎన్ఎం ఆసుపత్రిలో పరామర్శించి 5,000 ఆర్థిక సహాయం మరియు కల్వకుర్తి పట్టణంలో నిన్న వర్షం వలన కరెంట్ షాక్ కు గురై చనిపోయిన రాము మృతదేహాన్ని మార్చిరిలో పరిశీలించి ఆర్థిక సహాయం 5,000 అందించారు. కల్వకుర్తి మరియు మాడ్గుల మండలం ముఖ్య నాయకులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.